హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోమాకండి. చూడండి, అది ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టుందన్న. గోకవారం అన్న, ఇది గోకవారం సంత. అసలు చూడండి కోళ్ళు ఎన్ని ఉన్నాయో, మామూలుగా లేవు కోళ్ళు. చూడండి, గుడివాడ నుంచి వెళ్ళామన్న గోకవారం సంతకి. ఏంటి ఈడన్నీ కోళ్ళే చూపిస్తున్నాడు, బేరాలు ఏం ఆడట్లేదు, రేట్లు చెప్పట్లేదు అనుకుంటున్నారా? మీరు కూడా ఈసారి అక్కడికి వెళ్తే రేట్లు అడగమాకండి. ఎందుకంటే ఒక కోడి వచ్చి 25,000 30,000. ఏ కోడి అడగాలన్నా సిగ్గేస్తుంది. ఏంటన్నా 25,000 30,000కి మనకు దొరకవా కోళ్ళు? అంత దూరం వెళ్ళామంటే అసలు ఏంటన్నా బాబు, 30,000 25,000 అంటుండే కోళ్ళు ఏం కొంటామన్నా? గోకవారం రాజబీంటి నుంచి 30 కిలోమీటర్ వచ్చింది అనేది. చూడండి, ముసలాం చేతిలో కూడా కోళ్ళు. పైకి ఎక్కి చూపిస్తా చూడండి. అసలు జనాలు అసలు కెటకెటలాడుతున్నారు. అసలు జనాలే జనాలు. ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టుందన్న. చూడండి, అసలు నడుత్తా కూడా ఖాళీ ఉండదు. గొట్లుగా ఉన్నారు, ఇసుకేసినా రాలరు అసలు. చూడండి ఎంతమంది ఉన్నారు. బోల్డ్ రేట్లు ఉన్నాయి అన్న కోళ్ళు. కొనలేమన్న కోళ్ళు అసలు ఆ రేట్లకి. ఏ కోడి అడిగినా 30,000 25,000 20,000. బొడ్డ కోళ్ళు 7,000 8,000. అదిగో చూడండి, ఆ నెమిలే ఒకటి 30,000 అన్నాడు ఆయన. మళ్ళీ గుడ్డిది అది, ఒక కన్ను లేదు దానికి. కొనలేమన్నా అసలు. గోకవారం సంత అంటేనే మామూలుగా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. అసలు ఎండి చేపలు, ఎండి రొయ్యలు కానీ అన్నీ, ప్రతిదీ ఓ పక్క. ఇవన్నీ కోళ్ళది. ఇది లైన్ మొత్తం కోళ్ళేనన్న. చూడండి, మీకు అసలు ఆ రేట్లకి కొనగలుగుతారా కొనలేరా అన్నది కామెంట్లో చెప్పండి అన్న. అసలు ఆ రేట్లు అసలు అంతంత రేట్లు వర్తిస్తాయి అసలు లేదా? లైక్ చేయండి, షేర్